సమయంలో దొంగ బావ కిలాడి రూమ్లోకి ఎందుకు వెళ్తున్నాడు? అయ్యో, నా నిహారికని ఇలా చూస్తుంటే రకరకాల ఆలోచనలు వచ్చేస్తున్నాయి. నిహా మే ఆ రహా హూ. నిహా డార్లింగ్, నువ్వు సడన్ గా ఇలాంటి పనులు చేయకు, భయపడి చేస్తున్నాను. సరే అయితే ఇక నుంచి సడన్ గా వెనక నుంచి కాకుండా ఇలా ముందు నుంచి హక్ చేసుకుంటాను, సరేనా? బా, ఇలాంటివన్నీ పెళ్లి తర్వాతే అని చెప్పాను కదా. నిహా, అవనీని ఉదయం అమ్మ చేత ఎలా తిట్టించానో చూసావా? నువ్వు నిజంగానే బయటికి వెళ్ళిపోతున్నావేమోనని చాలా కంగారు పడ్డాను. 70 mm దోశ లాంటి నిన్ను వదిలి దోశలో మసాలా లాంటి నేను ఎలా వెళ్ళిపోతాను నిహారిక? ఇంతకంటే మంచి పోలిక దొరకలేదా నీకు? క్లాస్ ఇంటికొచ్చినా మాస్ బుద్ధులు ఇంకా పోలేదు. అప్పుడే ఎలా పోతాయి? కొంచెం టైం పడుతుంది. థ్యాంక్స్. ఎందుకు? ఆ అవనితో ఇంతకు ముందు నేనొక్కదాన్నే పోరాడేదాన్ని. కొన్ని రోజులుగా నీ సపోర్ట్ నాకు దొరికినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మే హూనా అని నేను ముందే చెప్పాను కదా. నా తోడు నీకు పర్మనెంట్గా ఉండాలి అంటే మనం ఒక పని చేయాలి. ఏంటది? చెప్పాక నువ్వు తిట్టకూడదు. తిట్టను, చెప్పు. కాదని కూడా అనకూడదు. అది తర్వాత ఆలోచిద్దాము. ఆహా, నువ్వు కాదని నాకు మాటిస్తేనే చెప్తాను. సరే, కాదనలే, చెప్పు. మనం శాశ్వతంగా ఒకరికొకరం తోడుగా ఉండాలి అంటే పెళ్ళికి ముందు తుమ్మెదొచ్చి పుష్పం మీద వాలాలి. నార్మల్ లాంగ్వేజ్ లో సరిగ్గా ఏడు. పెళ్ళికి ముందు మనిద్దరం ఒకటి కావాలి. ఏమంటావు? నో, నేను ఒప్పుకోను. నిహా, మాట తప్పుతావా నిహా? అది కాదు కృష్ణ. కాబోయేవాడినే కదా. నాకు భయంగా ఉంది. సరే, నేను నీకు చిన్న లాజిక్ చెప్తాను, అప్పుడు నువ్వే సరే అంటావు. ఏంటో లాజిక్? ఈ అవనుంది కదా, మన పెళ్లి జరగకూడదని చాలా ప్రయత్నాలు చేస్తుంది కదా. మనం పర్సనల్గా దగ్గరైపోయామనుకో, రేపు పరిస్థితులు ఎటు నుంచి ఎటొచ్చినా మన పెళ్లిని ఎవ్వరూ కాదనలేరు. మనకి ఆల్రెడీ నిశ్చితార్థం అయిపోయింది కాబట్టి పెళ్ళికి ముందే ఫస్ట్ నైట్ చేసుకున్నాం అనుకో, ఫ్యూచర్లో మనల్ని ఎవ్వరూ విడతలేరు. ఇహా, నా మాట విని నన్ను గుడ్డిగా ఫాలో అయిపో. అంతేనంటావా? అంతే అంతే. నువ్వు సైలెంట్గా ఉంటే నాకు అర్థమైపోయింది. నువ్వు రెడీగా ఉండు. మే దర్వాజా బంద్ కర్కే ఆతా హూ. 2 minutes.
పర్లేదు కదా? ఏం పర్లేదు. మొదటి రాత్రి అంటే పూలు, పళ్ళు, అగరబత్తులు అన్నీ ఉండాలి. మన మొదటి రాత్రికి అవేమీ లేవని నువ్వు డిసప్పాయింట్ కావద్దు. ఇద్దరికి పెళ్లి జరిగితే నిహారిక కుటుంబాన్ని నాశనం చేసేస్తుందని పెళ్లి ఆపడానికి నేను ప్రయత్నాలు చేస్తుంటే వాళ్ళేమో తప్పుడు ఆలోచనలు చేస్తున్నారు. వాళ్ళు పర్సనల్గా దగ్గరయ్యారంటే కృష్ణ బావ అన్నట్టు పెళ్లి ఆపగలిగే అవకాశమే ఉండదు. వాళ్ళని కలవనివ్వకూడదు. ఎలా? ఏం చేయాలి? ఎలా 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 చెప్పను మదిలోని మాటను. ఎలా 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 అవని, ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? ఎస్, ఈ సమయంలో పెద్దరాజు అనే సహాయం తీసుకోవాలి. అడుగుతుంటే చెప్పవేంటి? నువ్వు చాలా ధైర్యవంతుడివి కాబట్టి నీకు చెప్పకుండా ఉండలేను. చిన్నప్పుడే స్కూల్లో సాహస బాలుడు అనే బిరుదుల్ని కుప్పలుగా సంపాదించుకున్నాను. ఎలాంటి విషయమైనా పర్వాలేదు, చెప్పు. ఏం లేదు అన్నయ్య, ఇందాక ఇక్కడ సాగదీయకు, షార్ట్గా చెప్పు. ఇందాక ఇక్కడ పాముని చూశాను. పామా? అన్నయ్య, అన్నయ్య అటు వెళ్ళింది, రండి చూపిస్తాను. ఈ రోజు శనివారం, నేను పాము జోలికి రాను. అలా అంటే ఎలా అన్నయ్య? అది మీ రూమ్ లోకి దొరచ్చు, వసంత వదిని కాటేయచ్చు. ఎలాగైనా బయటికి పంపించాలి. అన్నయ్య, నువ్వు ధైర్యవంతుడివని నాకు తెలుసు. అంతేనంటావా? అంతే, రా అన్నయ్య, రా చెప్తాను. రా, త్వరగా రా. రా అన్నయ్య. ఎక్కడ ఎక్కడ? ఆ రూమ్ లోకి దూరడం నేను చూశానన్నయ్య. నిహారిక రూములోకా? అవును. అసలే కాబోయే కోడలు నిహారికకి ఏదైనా జరిగిందంటే అత్తగారి గుండె ఆగిపోతుంది. అందుకే తొందరగా లోపలున్న పాముని బయటికి పంపించేయాలి. సరే సరే, పద పద. నువ్వు పద. నిహారిక, నిహారిక, అయ్యో నిహారిక, తలుపుది. ఈ సమయంలో పెద్దరాజు గారు ఎందుకు పిలుస్తున్నారు? బావకేం పనులేదు, నువ్వు పట్టించుకోకు. నిహారిక, లే కృష్ణ. కొట్టి వెళ్ళిపోతాడులే. ఆహా లేదు, సిచ్యువేషన్ అలా లేదు. తలుపులు తెరిచే వరకు అరుస్తూనే ఉండేలా ఉన్నాడు. నిహారిక, బావా ఇప్పుడు మన ఇద్దరిని రూమ్ లో చూశాడు అంటే గోల అయిపోతుంది. పెద్దిరాజు గారి నోట్లో ఏది దాగదు. అంటే నేనిప్పుడు దాక్కోవాలా? వెళ్ళు, వెళ్ళు.
ఏమైంది పెద్దిరాజు గారు? ఏవో కొంపలు అంటుకున్నట్టు ఈ సమయంలో ఏంట హడావిడి? నీ రూమ్లోకి పాము దూరింది నిహారిక. పా 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 పా. పెద్దిరాజు గారు, నా రూమ్ లోకి అలాంటివి ఏం రాలేదు పెద్దిరాజు గారు. ఈ రూమ్లోకే వచ్చిందని అవని చెప్పింది. అవును నిహారిక, నేను చూశాను. నిన్ను కాటేస్తే ఎంత ప్రమాదం. అసలే ఇంటికి కాబోయే కోడలివి. ఎక్కడా ఎక్కడా ఈ రూములోకి దూరిన పామెక్కడా? ఏ నాగరాజా, మర్యాదగా బయటికి రా. దొరికిపోయేలా ఉన్నానే. కృష్ణ బావ ఎక్కడ దాక్కున్నాడు? ఏం జరిగింది? ఎందుకలా రంకెలేస్తున్నావు? నిహారిక రూమ్లోకి పాము దూరిందని అవని చెప్పింది వసంత. అందరి ముందు అడ్డంగా బుక్ చేసేసింది. కృష్ణ దొరికిపోతే ఎలా? అనయ్య, అక్కడికి వెళ్ళి చూడు. కృష్ణబాబు, నువ్వేంటిక్కడ? అది 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 ఈ రూమ్లోకి పాము దూరింది తెలుసా? అలాంటిదేం లేదు బావా. అవని ఊరికెలా చెప్పింటుంది. ఇంతవరకు మా ఇంట్లోకి పాములు రావడం లాంటి సందర్భాలు లేవు. అలాంటి సంఘటనలు జరగనేలేదు. ఈ సమయంలో అందరినీ ఎందుకు డిస్టర్బ్ చేశావు? ప్రశాంతంగా నిద్రపోనివ్వవా? కావాలని అవని ఇలా చేసింది. అవునవును, పాము లేదు, ఏమి లేదు. నువ్వు నిజంగానే చూసావా? చూసినట్టు అనిపించింది. చిన్నపిల్లలా మాట్లాడతావేంటి? అదేమైనా చిన్న విషయమా? అవని చేసే పనులకు అర్థం పర్థం ఉండదు. నీ మాటలు విని నేను అనవసరంగా అందరినీ కంగారు పెట్టేశాను. నీకన్నిటికీ తొందర ఎక్కువే. అవని, ఏ విషయంలోనైనా కన్ఫర్మ్ చేసుకున్నాకే చెప్పాలి, మాట్లాడాలి. లేదంటే ఇదిగో ఇలాగే జరుగుతుంది. కరెక్ట్గా చెప్పావు తమ్ముడు. అమ్మయ్యా, అందరూ పాము గొలలో పడి అసలు విషయం మర్చిపోయారు. కృష్ణ గురించి అడగడం లేదు. ఇంకోసారి ఇలాంటి పనులు చేయకు. ఏం ఆశించి చేస్తున్నావో గాని కొన్ని సందర్భాల్లో నువ్వసలు మాకర్థం కావు. అయిపోయిందా? అందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అయిపోయిందా? మీరింతసేపు నేను చెప్పిన పాము విషయమే ఆలోచిస్తున్నారు గాని అసలు విషయం గురించి ఆలోచించడం లేదు. ఏంటది? కృష్ణ బావ నిహారిక రూంలో ఎందుకున్నాడు? ఇంకా పెళ్లి కానివారు, వయసులో ఉన్న ఆడ మగ ఒకే గదిలో ఎందుకున్నారు? అలా ఉండొచ్చా? వేదవతి గారింట్లో పద్ధతులు తప్పొచ్చా? అంటే రూమ్లోకి దూరిన పాము కృష్ణ పాము అన్నమాట. మంచం మీద ఈ పూలేంటి కృష్ణబాబు? అది
అది అది అది ఇదేదో శోభనం మంచంలా. పెద్దిరాజు గారు ఆ, ఏంటా మాటలు? ఆ, సిచ్యువేషన్ అలా ఉంది నిహారిక. అయినా ఈ టైంలో నువ్వు ఈ రూమ్ లో ఉండాల్సిన అవసరం ఏంట్రా? అనయ్య అది నేను మామూలుగానే వచ్చాను అన్నయ్య. మామూలుగా వస్తే తలుపులు ఎందుకు వేసుకోవాలి? తలుపులు వేసుకుంటే తప్ప తప్ప అని అడుగుతున్నాడు మీ కొడుకు. నిహారికది మీ జాతకం. పెళ్లికి ముందు తప్పుడు పనులు చేయొచ్చా అత్తయ్య? ఒకప్పుడు మా పెళ్లి విషయం మీకు తెలియకపోయినా చాలా కాలం దూరంగానే ఉన్నాం. ఒకసారి మేమిలా కనబడినప్పుడు మీరు ఆంక్షలు విధించారు. మేం భార్యాభర్తలమని మీకు తెలియకపోయినా మాకు తెలుసు. అయినా మీ మాటని గౌరవించాం. ఇప్పుడు ఇలాంటివి కరెక్ట్ అని అంటారా? మాకలాంటి ఉద్దేశాలే లేవు. నువ్వెందుకు బలవంతంగా రుద్దుతున్నావు? అవని చెప్పింది నిజం. పెళ్లికి ముందు మీరిలా ఒకే గదిలో ఉండడం పద్ధతి కాదు. మన సాంప్రదాయాలు, మన ఆచారాలు అందుకు ఒప్పుకోవు. మన ఇంట్లోనే కాదు, ఏ ఇంట్లోనూ ఇలా జరగకూడదు. వివాహ ధర్మానికి అది విరుద్ధం. మీ పెళ్ళయ్యే వరకు ఇద్దరూ నాకిలా కనిపించకూడదు, సరేనా? సరేనమ్మా. ఎవరి రూమ్లకి వాళ్ళు వెళ్ళండి. అన్నయ్య, అమ్మ చెప్పిన మాటలను గుర్తుపెట్టుకోండి. అమ్మ మాటలను ధిక్కరిస్తే పనిష్మెంట్స్ ఎలా ఉంటాయో మీకు తెలీదు. నిహారికకు బాగా తెలుసు. సరే తమ్ముడు, మీరు మా మంచికే చెప్పారు కదా. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే నేను నిహారిక రూమ్లోకి ఏ దురుద్దేశంతోనూ రాలేదు. ఆహా, కృష్ణబాబు, ఇట్లాంటి పెర్ఫార్మెన్స్లు నా సర్వీసులో చాలా చూశాను. ఇంకా లాక్కో తెగిపోద్ది. ఇక ఈ గొడవ ఇక్కడతో ఆపటం మంచిది. మనం మన రూమ్ లోకి వెళ్దాం రా బావా. బాయ్, గుడ్ నైట్. మమ్మల్ని దూరం చేసి మీరు మీ గదిలోకి వెళ్ళిపోతున్నారు. ఇది చాలా దారుణం. మాకు లైసెన్స్ ఉంది కృష్ణ బావా. లైసెన్స్ ఉన్నవారు ఒకే రూమ్ లో 24 గంటలు రాత్రి పగలు ఉండొచ్చు. నువ్వు పద బావా. ఆ లైసెన్స్ ఉంటే తిరుగుండదు బామ్మర్ది. సచ్చు జోకులొద్దు, పద. త్వరలో మీకు కూడా లైసెన్స్ వస్తుందిలే. అందరూ వెళ్ళిపోయారు కదా, మిగిలింది ఇప్పుడు కంటిన్యూ చేద్దామా? అవని ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటుంది. ఇంక నువ్వు బయలుదేరు. ప్లీజ్ బంగారం, ప్లీజ్ ప్లీజ్. పద. నేహా, నేహా.